ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మనం ఒకసారి నిత్య జీవం పొందుకున్నామంటే దాన్ని పోగొట్టుకోలేము. అది మన వల్ల కూడా కాదు. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసును నమ్మడం ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచాడు మన పాపాల కోసం. ఆయన నమ్మడం ద్వారా మనకు నిత్య జీవం వస్తుంది. ఆయన నమ్మడం ద్వారా మనం దేవుని కుమారులం అయిపోతాం. మరి ఏదో మంచి పనులు చేయడం ద్వారా మనం పరలోక రాజ్యం వెళ్తామంటే అది రాంగ్. అది బైబిల్ ఎప్పటికి కూడా చెప్పడం లేదు, దానికి ఆపోజిట్గానే చెప్తుంది. ఈవెన్ నువ్వు ఆజ్ఞలు పాటిస్తా రక్షణ పొందడానికి అని అంటే 16వ అధ్యాయం అపోస్తలులు ఏం చెప్తున్నాడంటే 15వ అధ్యాయంలో మీరు దేవుని శోధిస్తున్నారు, మీరు ఆజ్ఞలు పాటించి పరలోకం పోతున్నా అంటే మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు అని అపోస్తలులు 15వ అధ్యాయంలో అంటున్నాడు. కాబట్టి చివరగా ఒక వచనం చూసుకుందాం. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మనల్ని ఒక్క అర్పణ, ఆ యేసుక్రీస్తు యొక్క బలియాగం చనిపోవడం ద్వారా, ఒకటేసారి చనిపోవడం ద్వారా పరిశుద్ధపరచబడే వాళ్ళందరినీ ఒక్కరోజు పరిశుద్ధపరచవాలి. ఓ రోజుకు సంపూర్ణం చేయాలి, పర్ఫెక్ట్ చేయాలి. 2 రోజులకు పర్ఫెక్ట్ చేయలేదు, సదాకాలానికి సంపూర్ణంగా చేసిండు. హీ హ్యాస్ పర్ఫెక్టెడ్ దెమ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ చేసిండు. మళ్ళీ పాపం ఎట్లా ఉంటుంది వాళ్ళకి? మన బాడీ పాపం చేస్తుంది, అయినా కూడా మనల్ని అంతరంగ పురుషుడిని, మన ఆత్మ దేవుడు పరిశుద్ధపరిచిండు. మనం ఏం చేసినా, మనం పాపం చేసినా కూడా మనం పరలోకమే వెళ్తాం. కానీ అట్లని పాపం చేయాలా అంటే దేవునికి అది ఇష్టం లేదు. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. బట్ పాపం చేసినా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకమే వెళ్తాం మనం.